మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. సరే మళ్ళీ రివిజన్ పర్పస్ కోసం సరే రివైజ్ చేద్దాం మొత్తం ఓవరాల్ గా. ఓకేనా? IUPAC మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే, రైట్. అకార్డింగ్ టు IUPAC nomenclature, name of the organic compound can be represented by root word plus primary suffix plus secondary suffix, primary prefix plus secondary prefix. Secondary prefix. Name of the organic compound can be represented by, ఓకేనా, ఈ ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తారమ్మా. ఓకేనా? రూట్ వర్డ్ it represents number of carbons, number of carbon atoms in parent chain. Parent chain. Primary suffix, it represents unsaturation. Secondary suffix represents main functional groups. Main functional groups. Okay. Primary prefix represents compound is cyclic or normal. Straight chain cyclic represent చేస్తుంది. Secondary prefix represents subfunctional groups. Subfunctional groups are branches. Subfunctional groups are branches. ఓకేనా? ఈ ఫార్ములాని యూజ్ చేసి మనకి IUPAC nomenclature ని, ఓకేనా, నేమ్స్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ ని, ఓకేనా, రిప్రజెంట్ చేస్తామా. ఫస్ట్ రూట్ వర్డ్ మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ పేరెంట్ చైన్. ఓకేనా? ప్రైమరీ సఫిక్స్ రిప్రజెంట్స్ కాంపౌండ్ is saturated or unsaturated. Secondary suffix represents main functional groups. Primary prefix represents compound may be cyclic or acyclic. ఓకేనా, రిప్రజెంట్ చేస్తుంది. Secondary prefix represents subfunctional groups. Subfunctional groups means మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాకుండా అదర్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే వాటిని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? రైట్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం నేమ్స్ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? రైట్. 1 by 1 డిస్కస్ చేసుకుంటా వెళ్దాం పాయింట్ వైజ్ గా. ఓకేనా? రైట్. ఫస్ట్ వన్, root word. It represents, ఓకేనా, number of carbons in parent chain. Number of carbons in parent chain. For example, parent chain లో 1 కార్బన్ ఉంటే, ఓకేనా, మీత్. 2 కార్బన్స్ ఉంటే ఈత్. 3 కార్బన్స్ కనుక ఉంటే ప్రోప్. 4 కార్బన్స్ బ్యూట్. 5 కార్బన్స్ పెంట్. 6 కార్బన్స్ హెగ్స్. 7 కార్బన్స్ hept. 8 carbons oct. 9 carbons non.
ఓకే 10 కార్బన్స్ డెక్. ఓకే ఇలా రిప్రజెంట్ చేస్తా ఉన్నాం. 11 కార్బన్స్ ఉంటే యూనిడెక్, డోడెక్. ఓకేనా, మాక్సిమం మనకి 10 కార్బన్స్ వరకు ఇస్తుంటారు ఎగ్జామ్ లో. ఓకే C1 మనం తీసుకున్న పేరెంట్, మనకి ఇచ్చిన పేరెంట్ చైన్ లో 1 కార్బన్ కనుక ఉంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నాన్, డెక్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఈ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని రూట్ వర్డ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ చైన్ ఉంది, 4 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, బ్యూట్, 5 కార్బన్స్ ఉన్నాయి. పెంట్, 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. హెప్ట్. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. పేరెంట్ చైన్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని రూట్ వర్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, primary suffix. Primary suffix. Okay, it represents compound is saturated or unsaturated. It represents saturated or unsaturated. For example, if compound is saturated, okay, now all are single bonds. All are single bonds. అంటే డబుల్ బాండ్స్ ఏమీ లేవు. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్. ఓకేనా, రిప్రజెంటెడ్ బై ఏ. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏంతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇఫ్ కాంపౌండ్ కంటైన్స్ వన్ డబుల్ బాండ్, ఓకేనా, కెన్ బి రిప్రజెంటెడ్ బై ఈ. ఇఫ్ కాంపౌండ్ కంటైన్స్ one triple bond represented by I. Okay na, if compound contains two double bonds, diene. If compound contains two triple bonds, okay, diene. 3 double bonds, triene, tetraene, pentaene, hexaene, heptaene, octaene. 3 triple bonds, triene. Okay na, tetraene, pentaene, hexaene, heptaene. Okay na, అలా రిప్రజెంట్ చేస్తారమ్మా. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏంతో రిప్రజెంట్ చేస్తారు. 1 డబుల్ బాండ్ ఉంటే ఈన్, 1 ట్రిపుల్ బాండ్ ఉంటే ఐ, 2 డబుల్ బాండ్స్ ఉంటే డైఈన్, 2 ట్రిపుల్ బాండ్స్ ఉంటే డైఐన్. ఓకేనా, రైట్. కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CH4. ఓకే, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 means root word means meth. Okay, all are single bonds. Ane, methane. Formula entama, root word plus primary suffix plus secondary suffix plus, okay na, ikkada formula enti, root word plus primary suffix plus secondary suffix plus primary prefix plus secondary prefix. ఈ ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏం రాయాలి, మీత్. ఓకే, ప్రైమరీ సఫిక్స్ అన్ని సింగిల్ బాండ్సే కదా, ఏ ప్లస్ ఏ. ఓకే, secondary suffix represents main functional groups. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు కదా, 0.
plus primary prefix. It represents compound is cyclic or acyclic. It is a cyclic compound. So n అని మెన్షన్ చేయొచ్చు. నార్మల్, n మీన్స్ నార్మల్. ఓకేనా, రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. n సైక్లిక్ అయితే మెన్షన్ చేయాలి. ఓకేనా, n మీథేన్ అని రాసినాగా నో ప్రాబ్లం. ఓకే, ప్లస్ సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు, 0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్. ఈ మాలిక్యూల్ లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఉన్నాయి. ఈత్, రూట్ వర్డ్ ఈస్ ఈత్, ప్లస్ all are single bonds, ane, plus number of functional groups, main functional groups 0, plus normal cyclic kaadu kada, idi normal e kada, n, plus sub functional groups 0. For example, CH3 single bond CH, single bond CH3, 3 carbons unnai. Root word is prop. All are single bonds, ane. Okay, main functional groups ఏమీ లేవు కదా, 0. ఓకే, ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ నార్మల్ చైన్ కదా ఇది, n propane ప్లస్ 0, n propane. ఓకేనా, మీథేన్, ఈథేన్, ప్రొపేన్. ఓకేనా, ఇలా రిప్రజెంట్ చేయాలమ్మా నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH2. ఓకే, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2, రూట్ వర్డ్ ఈస్ ఈత్. ఓకే, ప్లస్ ప్రైమరీ సఫిక్స్ కాంపౌండ్ ఈజ్ అన్సాచురేటెడ్. ఓకేనా, if compound contains one double bond, it can be represented by ene. Okay, main functional groups 0, ఏం లేవు కదా functional groups, ప్లస్ నార్మల్ చైన్ కదా ఇది, n ప్రతిసారి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనా, ప్లస్ సెకండరీ ప్రిఫిక్స్ సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ కూడా ఏమి లేవు కదా, 0. సో n ఈథీన్, n అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఈథీన్ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, సైక్లిక్ అయితే సైక్లిక్ ఈథీన్ అని రాయాలి. ఓకేనా, నార్మల్ చైన్ కి రాయాల్సిన అవసరం లేదు, n గురించి ఈథీన్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH ట్రిపుల్ బాండ్ CH. ఓకే, రూట్ వర్డ్ ఈస్ ఈత్, ప్లస్ కాంపౌండ్ కంటైన్స్ 1 ట్రిపుల్ బాండ్. ఓకేనా, ఏం మెన్షన్ చేయాలి, ఐ, ప్లస్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు, 0, ప్లస్ ఓకే నార్మల్ చైన్ కదా ఇది, సైక్లిక్ కాదు కదా, n, ప్లస్ సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా, లేదు, 0. సో కాంపౌండ్ నేమ్ ఈస్ n ఇథైన్, n అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఇథైన్ అని మెన్షన్ చేయొచ్చు, ఇథైన్. ఓకేనా ఏమా, అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, if a compound contains two double bonds, compound contains 2 double bonds. Okay, number of carbons 4, root word is bute. Okay, capital letters రాయకూడదమ్మా, bute, plus compound is unsaturated. Molecule contains 2 double bonds. 2 double bonds ఉంటే ఏం రాయాలి, డైఈన్. ఓకేనా, పొజిషన్ కూడా మెన్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఫర్ సపోజ్ 1 2 3 4, ఏ పొజిషన్స్ దగ్గర స్టార్ట్ అయిందమ్మా, 1 3, లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి, 1
3. కొంతమంది ఏం చేస్తారంటే 1 4 అని చెప్తారు. 1 4 అంటే హైయెస్ట్ వస్తుంది. 1 3. ఓకేనా? బ్యూట్ 1, 3 డై ఈ ప్లస్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, 0. ఓకే, ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు, 0. ప్లస్ నార్మల్ చైన్ అయ్యేది, సైక్లిక్ కాదు కదా. సో సైక్లిక్ మన ఇష్టం, రిప్రజెంట్ చేయొచ్చు, అవసరం లేదు. ప్లస్ సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, 0. ఓకే, నా కాంపౌండ్ నేమ్ ఈస్ బ్యూట్ 1, 3 డైఈన్. ఇలా రాసినా కానీ కరెక్టేమా. 1, 3 బ్యూటా డైఈన్, ఇది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏ అనే లెటర్ని యాడ్ చేయాలి. ఓకేనా? బ్యూటాడైయిన్, ఏ అనే లెటర్ వస్తుంది అక్కడ. జనరల్గా ఇలా రాసినా కానీ కరెక్టే. బ్యూట్ 1, 3 డైయిన్ కూడా కరెక్టే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, C ట్రిపుల్ బాండ్ CH, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రూట్ వర్డ్ ఈస్ 4. బ్యూట్ ప్లస్ కాంపౌండ్ ఈస్ అన్సాచురేటెడ్, ఇట్ కంటైన్స్ 2 ట్రిపుల్ బాండ్స్. ఓకేనా? డైఐన్ తో రిప్రజెంట్ చేయాలి. 1 2 3 4. 1, 3 డైఐన్, 1, 3 డైఐన్. ఓకే, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ 0 ప్లస్ నార్మల్ చైన్ కదా, ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ 0. సో బ్యూట్ 1, 3 డైఐన్, బ్యూట్ 1, 3 డైఐన్. అమ్మా అర్థమవుతుందా? ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్, ప్రైమరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ డిస్కస్ చేద్దాం. ప్రైమరీ ప్రిఫిక్స్ రిప్రజెంట్స్ compound is cyclic or acyclic. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉందమ్మా, CH2 నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3. రూట్ వర్డ్ ఈస్ prop ప్లస్ all are single bonds A. ఓకే, ప్లస్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? దీనిలో యాసిడ్స్ కానీ ఎస్టర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, 0. ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్, ఇట్ ఈస్ ఎ సైక్లిక్ కాంపౌండ్, సో సైక్లో. సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, 0. సో కాంపౌండ్ నేమ్ ఈస్ cyclopropane. For example, number of carbons 6, heads plus all are single bonds A. Okay, main functional groups 0. Okay, compound is cyclo. Primary prefix is cyclo plus subfunctional groups 0. So compound name is cyclohexane. Okay, primary prefix yokka use adamma. Right, next one,
secondary prefix. Secondary prefix. Okay na. Secondary prefix discuss చేసే ముందు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్కైల్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేయాలి. ఆల్కైల్ గ్రూప్స్. Alkyl groups. Alkyl groups means, for example, methane. Compound name is methane. ఈ methane లో నుంచి మనం 1 hydrogen remove చేసాం అనుకోండి, for example. Okay. CH3 methyl. Methyl. N place లో YL replace అవుతుంది. Methyl. Okay, ఈ బాండ్ ఫ్రీ వ్యాలెన్సీ, ఇట్ ఈస్ ఏ ఫ్రీ వ్యాలెన్సీ. ఫ్రీ వ్యాలెన్సీ మీన్స్ కార్బన్ ఇంకొక బాండ్ కూడా చేయగలదు. ఓకేనా, 3 బాండ్సే చేసింది, 4th బాండ్ వేకెన్సీగా ఉంది. ఇట్ ఈస్ ఎ ఫ్రీ వ్యాలెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH2, 1 హైడ్రోజన్ రిమూవ్ చేశాను. CH3 సింగిల్ బాండ్ CH2. Ethyl. Compound name is ethyl. దీన్ని ఈథేన్ అంటారు. ఈథేన్. Propane, propyl, butane, butyl, pentane, pentyl. For example, CH2 double bond CH2. Ethene. Compound name is ethene. ఓకేనా, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేద్దాం. CH2 double bond CH, free valency. Ethynyl, జనరల్ గా ఈన్ అని రాస్తాం. ఎథినైల్. ఈ ప్లేస్ లో YL వస్తుంది. ఇక్కడ ఏన్ ప్లేస్ లో YL వస్తుంది. ఓకేనా, ఓకేనమ్మా. ఈథేన్, ఈథేన్, ఇథైల్, మీథేన్, మిథైల్. ఓకేనా, ME మిథైల్, ఏన్ ప్లేస్ లో YL వస్తుంది. ఓకేనా, ఈథేన్, ఇథైల్, ఏన్ ప్లేస్ లో ఈథేన్, ఏన్ ప్లేస్ లో YL వస్తుంది. ఈథీన్, ఈ ప్లేస్ లో YL వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, 3 కార్బన్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH2 CH2. ఓకే, కాంపౌండ్ ఈస్ ప్రొపైల్. కాంపౌండ్ ఏమంటారమ్మా? ప్రొపైల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీ వ్యాలెన్సీ ఏ కార్బన్ మీద ఉందో చూడండి. ఫస్ట్ కార్బన్ మీద ఉంది ఫ్రీ వ్యాలెన్సీ. ఓకేనా, ఈ కార్బన్ నుంచి కూడా రిమూవ్ చేయొచ్చు కదా హైడ్రోజన్ ని. ఫర్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH3. సెకండ్ కార్బన్ నుంచి రిమూవ్ చేసాం. ఇట్ ఈస్ కాల్డ్ ఐసోప్రొపైల్. కాంపౌండ్ ఏమంటారు? ఐసోప్రొపైల్. ఐసో మీన్స్ సేమ్. మనకి బుక్స్ లో ఇలా రాస్తారు, కాంపౌండ్ ని ఇలా రాస్తారు. ఐసో, ఐసో మీన్స్ సేమ్, సేమ్. ఓకే, ఎన్ ప్రొపైల్, ఐసోప్రొపైల్. ఎన్ ప్రొపైల్, ఐసోప్రొపైల్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH2, CH2 సింగిల్ బాండ్ CH2. బ్యూటైల్, కాంపౌండ్ ఏమంటారు? బ్యూటైల్, ఎన్ బ్యూటైల్. ఈ కార్బన్ నుంచి కూడా రిమూవ్ చేయొచ్చు కదా హైడ్రోజన్ ని. CH3 సింగిల్ బాండ్ CH2, CH సింగిల్ బాండ్ CH3. సెకండ్ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేసాం. ఇట్ ఈస్ కాల్డ్ సెకండరీ బ్యూటైల్. సెకండరీ బ్యూటైల్.
ఐసోప్రొపైల్ అనకూడదా దీన్ని? ఐసోప్రొపైల్ అనొచ్చా? చూడండి, CH3 CH2 CH3 ఐసోప్రొపైల్ అనొచ్చా? ఇక్కడ ఏముంది చూడండి, ఇథైల్ గ్రూప్, మిథైల్, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఐసో అని మెన్షన్ చేయకూడదు. ఐసో అని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఓన్లీ మిథైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, CH3 CH2 CH2 CH3, దీని ఐసో అని మెన్షన్ చేయొచ్చా? చేయకూడదు. యాక్చువల్గా రెండు సేమే, ఇథైల్ ఇథైల్ సేమ్, కానీ ఐసో అని మెన్షన్ చేయకూడదు. ఐసో అనేది మిథైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 సింగిల్ బాండ్ CH2 CH2 CH2, 5 carbons, N-pentyl, N-pentyl. For example, CH3 CH2 single bond CH2 CH single bond CH3. Secondary ఈ కార్బన్, సెకండ్ కార్బన్ నుంచి రిమూవ్ చేసాం హైడ్రోజన్. ఇట్ ఈస్ ఏ సెకండరీ పెంటైల్. Secondary pentyl. For example, CH3 single bond CH3 single bond CH3, free valence. One, two, three, four, five. Neopentyl అంటారు మీ కాంపౌండ్. Neopentyl. Okay, for example, CH3 single bond CH3 CH2 CH3 ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, టెరిషరీ బ్యూటైల్, టెరిషరీ పెంటైల్, టెరిషరీ పెంటైల్ అనాలి. ఓకేనా? టెరిషరీ పెంటైల్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి డౌట్ వస్తుంది, ఐసోపెంటైల్. ఇక్కడ డౌట్ వస్తుంది, ఈ రెండు స్ట్రక్చర్స్ దగ్గర డౌట్ వస్తుంది చాలా మంది. ఐసోపెంటైల్. ఓకే, చూడడానికి ఐసోపెంటైల్ లాగే ఉంది ఇది కూడా. ఓకేనా? ఫ్రీ వ్యాలెన్సీ చూసుకోవాలి మనం. ఫ్రీ వ్యాలెన్సీ ఇక్కడ టెరిషరీ కార్బన్ దగ్గర ఉంది. ఇట్ ఈస్ ఎ టెరిషరీ బ్యూటైల్ గ్రూప్, టెరిషరీ పెంటైల్ గ్రూప్. ఇది ఐసో. సరే, ఇక్కడ కూడా మిథైల్స్ ఉన్నాయి కదా, ఐసో అనొచ్చు కదా. ఫ్రీ వ్యాలెన్సీ చూడాలి, ఇక్కడ హైడ్రోజన్ ఉండాలి. ఓకేనా? సో ఆ కేసులో ఎక్కువ మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. CH3 single bond CH3. Number of carbons 1, 2, 3, 4. Tertiary butyl. Tertiary butyl group. ఓకే, ఎక్కువ మనం ఆర్గానిక్ లో ఈ కాంపౌండ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ ఒకటి, సెకండరీ ఒకటి. ఓకేనా? ఇలాంటి కాంపౌండ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, CH3 single bond CH2 CH2. ఈ కాంపౌండ్ ఏమంటారు చూడమ్మా. 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ప్రైమరీ కార్బన్ దగ్గర ఫ్రీ వ్యాలెన్సీ ఉంది. ఇట్ ఈస్ ఏ బ్యూటైల్.
ఎన్ బ్యూటైల్. ఓకేనా, ఎన్ బ్యూటైల్ అని మెన్షన్ చేయాలి. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్ వన్. రూల్స్, ఐయుపాక్ రూల్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ వన్ లాంగెస్ట్ చైన్ రూల్. లాంగెస్ట్ చైన్ రూల్. లాంగెస్ట్ చైన్ రూల్. ఐడెంటిఫై ద, ఓకేనా, లాంగెస్ట్ చైన్. మనం నేమ్ మెన్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ఓకేనా, లాంగెస్ట్ చైన్ ని సెలెక్ట్ చేయాలమ్మా. లాంగెస్ట్ చైన్ అనేది స్ట్రైట్ గా ఉన్నా స్ట్రైట్ గా లేకపోయినా సరే, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్స్ నేను రాయలేదు. 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. ఇలా తీసుకుంటే స్ట్రైట్ గా 7 కార్బన్స్ ఉన్నాయి. అదే ఫర్ సపోజ్ మనం క్రాస్ గా తీసుకున్నాం అనుకోండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వస్తున్నాయి. ఇలా అయితే 8 కార్బన్స్ వస్తుంది. ఓకేనా, లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఇట్ మే ఆర్ మే నాట్ బి స్ట్రైట్. స్ట్రైట్ ఉన్నా లేకపోయినా సరే, ఓకేనా, మనకి ఇచ్చిన కాంపౌండ్ లో మనం ఎప్పుడైనా సరే లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. సరే, ఇది స్ట్రైట్ గా ఉంది కదా, ఇది స్ట్రైట్ గా లేదు కదా, లేకపోయినా పర్వాలేదు. ఓకేనా, లాంగెస్ట్ చైన్ నే సెలెక్ట్ చేయాలి. సెకండరీ సఫిక్స్ అవి చెప్తానమ్మా, ఇది అయిపోయిన తర్వాత అవి చెప్పాలి. ఓకేనా, సెకండరీ సఫిక్స్ అనేవి అక్కడ చెప్తాను, ఫంక్షనల్ గ్రూప్స్ చెప్పిన తర్వాత అవి చెప్తాను. ఓకేనా, రైట్. లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసేటప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ కార్బన్స్ పేరెంట్ చైన్ లో ఉండాలి. ఓకేనా, సో ఇది రాంగ్. రైట్, ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 6 7 7. 1 2 3 4 5 6. 1 2 3 4 5. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7. ఓకేనా, 7 కార్బన్స్. ఫర్ సపోజ్ ఇలా స్ట్రైట్ గా తీసుకున్నాం అనుకోండి, 7 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, మరి క్రాస్ గా తీసుకుంటే 1 2 3 4 5 6 7. ఇలా తీసుకున్నా సరే 7 వస్తుంది. ఓకేనా, పేరెంట్ చైన్స్ రెండు కూడా 7 కార్బన్స్ ఉంటున్నాయి. మరి ఇలాంటి కేసెస్ లో దేన్ని సెలెక్ట్ చేయాలి? ఏది కరెక్ట్? ఈక్వల్ లెన్స్ ఉన్నప్పుడు పేరెంట్ చైన్ కి, ఓకేనా, మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నది పేరెంట్ చైన్ గా సెలెక్ట్ చేయాలి. ఈ ఫస్ట్ కేసులో 1 బ్రాంచ్ ఉంది, 1 బ్రాంచ్. ఈ సెకండ్ కేసులో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా, పేరెంట్ చైన్ గనక ఈక్వల్ లెంత్ ఉంటే, ఓకేనా, మనం స్ట్రైట్ గా తీసుకున్నా 7 వస్తున్నాయి, ఇలా క్రాస్ గా తీసుకున్నా 7 వస్తున్నాయి. మరి ఇలాంటి కేసెస్ లో మరి ఏ చైన్ సెలెక్ట్ చేయాలంటే చైన్ విత్ మాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. చైన్ విత్ మాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి దీనిలో. ఇలా తీసుకుంటే, ఇలా స్ట్రైట్ గా తీసుకుంటే 1 బ్రాంచే ఉంది, సో రాంగ్.
correct. Okay, right, next one. CH3, lowest locant rule. Lowest locant rule. Lowest locant rule means, locant means branch. Branch అమ్మ. Lowest branch కి ఎప్పుడైనా సరే lowest number రావాలి. Lowest locant rule. For example, 1, 2, 3, 4, 5, 6. ఇలా తీసుకుంటే 6 కార్బన్స్. 4th పొజిషన్ మిథైల్కి వస్తుంది. ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 3 వస్తుంది. మరి ఏది బెటర్? 4 బెటరా 3 బెటర్? అకార్డింగ్ టు లోయెస్ట్ లొకాంట్ రూల్ 4 బెటరా 3 బెటర్? వెరీ గుడ్, 3 బెటర్. రాంగ్. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ వన్, లోయెస్ట్ sum rule. Lowest sum rule. For example, ఒక పేరెంట్ చైన్ ఉందమ్మా, కార్బన్ కార్బన్. ఓకే, కార్బన్ నెంబరింగ్ ఇవ్వాలి. ఏ డైరెక్షన్ లో నెంబర్ ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్, నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తున్నా, 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. లెఫ్ట్ టు రైట్ అయితేనేమో, లెఫ్ట్ టు రైట్ అయితేనేమో మిథైల్కి 2 వస్తుంది. ఓకేనా? 2 ప్లస్ నెక్స్ట్ 5 ప్లస్ 6. ఈ డైరెక్షన్ లో తీసుకుంటే 2 ప్లస్ 3 ప్లస్ 6 ఎంత వస్తుందో చూడండి. 2 ప్లస్ 5, 5 ప్లస్ 6 11 కదా, 11, 12, 13 వస్తుంది. ఇక్కడ 9, 10, 11 వస్తుంది. లోయెస్ట్ సమ్ రావాలి. ఓకేనా? లోయెస్ట్ సమ్ నంబరింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ చూడండి, దీనికి నెంబర్ 2 వస్తుంది. ఈ బ్రాంచ్ ఈ డైరెక్షన్ లో ఇచ్చిన నెంబర్ 2 వస్తుంది. ఓకేనా? లోయెస్ట్ లొకాంట్ రూల్ ఇక్కడ వైలేట్ అయిపోయింది. దీనికి నెంబర్ 2నే, దీనికి కూడా నెంబర్ 2నే. ఓకేనా? సో ఇలాంటి కేసెస్ లో లోయెస్ట్ లొకాంట్ రూల్ ఫెయిల్ అయింది ఇక్కడ. ఓకేనా? సో ఈ కేసులో మనం లోయెస్ట్ సమ్ రూల్ తీసుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, alphabetical order. For example, bromine ఉందమ్మా, క్లోరిన్, బ్రోమిన్, క్లోరిన్. ఓకే, నంబరింగ్ ఎట్ నుంచి స్టార్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. లోయెస్ట్, ఓకేనా, లొకాంట్ రూల్ సేమ్, లోయెస్ట్ సమ్ రూల్ కూడా సేమ్. ఈ కేసులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? బ్రోమిన్ కి బి ముందు వస్తుంది కదా, క్లోరిన్ కి సి తర్వాత వస్తుంది. సో ఇప్పుడు ఏది కరెక్ట్? రాంగ్. నేమ్ ఏంటి దీనికి? 2 బ్రోమో 3 క్లోరో 5 క్లోరో 1, 2, 3, 4, 5, 6 హెక్సే. 2 బ్రోమో 5 క్లోరో హెక్సే. ఓకే, యాక్చువల్గా ఇక్కడ లోయెస్ట్ లొకాంట్ రూల్ ఫెయిల్ అయింది, లోయెస్ట్ సమ్ రూల్ కూడా ఫెయిల్ అయింది.
సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా డిసైడ్ చేయాలంటే త్రూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్, ఇలా ఇచ్చారమ్మా కాంపౌండ్. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్. కాంప్లెక్స్ మీన్స్ లార్జ్. కాంప్లెక్స్ బ్రాంచ్. కాంప్లెక్స్ బ్రాంచ్. ఓకేనా? కాంప్లెక్స్ బ్రాంచెస్ ఉన్నప్పుడు నేమ్ ఎలా రాయాలి? రైట్, ఫస్ట్ నంబరింగ్ ఇద్దాం. పేరెంట్ చైన్ ఇదే కదా, 1 2 3 4 5 6, 1 2 3 4 5, 1 2 3 4 5. ఓకేనా? ఇలా తీసుకున్నాం, 1 2 3 4 5 6. ఓకే, ఈ పేరెంట్ చైన్ కి అటాచ్ అయిన ఫస్ట్ కార్బన్ ఇది, అవునా? ఈ ఫస్ట్ కార్బన్ కి నెంబర్ 1 ఇవ్వాలి. 1 అని రాస్తారు జనరల్ గా. ఓకేనా? 1 ఇచ్చి దీనిలో లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. బ్రాంచ్ లో లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఇలా తీసుకుంటే 2 కార్బన్స్, ఇలా తీసుకున్నా 2నే, 2 స్ట్రైట్ గా తీసుకుంటే సరిపోతుందిగా. ఓకేనా? రైట్, ఇప్పుడు నేమ్ ఎలా రాయాలి? పేరెంట్ చైన్ లో ఏ కార్బన్ కి అటాచ్ అయింది బ్రాంచ్? 3rd కార్బన్, 3. ఓకే, ఫస్ట్ కార్బన్ కి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? 1,1 డైమిథైల్, 1,1 డైమిథైల్. ఓకే, బ్రాంచ్ లో ఉన్న పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఈథేన్ అని రాయకూడదు, ఇథైల్ అని రాయాలి. ఎందుకని ఇది బ్రాంచ్ కదా. ఇథైల్, ఇథైల్ హెక్సేన్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడమ్మా, ఇది పేరెంట్ చైన్, ఇది బ్రాంచ్, ఇది కాంప్లెక్స్ బ్రాంచ్ పెద్దది. దీనిలో కూడా లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఏ డైరెక్షన్ లో తీసుకున్నా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తీసుకుంటారు లాంగెస్ట్ చైన్ అంటే. అలా తీసుకోకూడదు, అది రాంగ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు దీనికి 2 వస్తుంది. ఓకేనా? అలా తీసుకోకూడదు. పేరెంట్ చైన్ కి అటాచ్ అయిన ఫస్ట్ కార్బన్ దానికి 1 ఇచ్చేయాలి. ఓకే, 1 2. ఈ డైరెక్షన్ లో వచ్చిన 2నే, ఈ డైరెక్షన్ లో వచ్చిన 2నే. సో ఇలా తీసుకున్నాను. ఓకేనా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ One, 2, 3, 4, 5, 6, 7. 1 2 3 4 5 6 7. ఓకేనా? ఇలా ఉన్నాం. ఇప్పుడు దీనికి నేమ్ మెన్షన్ చేయాలి. రెండు సేమే కదా, చూడండి. ఈ గ్రూపే ఇక్కడ తీసుకున్నాను, రెండు సేమ్, రెండు సేమ్. సో ఇలాంటి కేసులో డై యూజ్ చేయకూడదు, బిస్ అని యూజ్ చేయాలి. మిథైల్ ఇథైల్ అలాంటివి ఉన్నప్పుడు డై ట్రై అవి యూజ్ చేయాలి. కాంప్లెక్స్ బ్రాంచెస్ ఉన్నప్పుడు సేమ్ ఉన్నప్పుడు బిస్. ఓకే, బిస్ అంటే 2, ట్రిస్ 3, టెట్రాకిస్, పెంటాకిస్, ఓకేనా, హెక్సాకిస్ అలా మెన్షన్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ చూడమ్మా, డబుల్ బాండ్ ఉందా దీనిలో? లేదు. ఓకేనా? రూట్ వర్డ్ ఈస్ 3, ప్రోప్, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్, ఏ. ఓకేనా? సైక్లిక్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ ఈస్ సైక్లో, సైక్లోప్రోపేన్, సైక్లో బ్యూటేన్, సైక్లో పెంటేన్, సైక్లో
cyclohexane. Cyclohexane. Okay na? Cyclohexane. Right. For example, CH3. రింగుకు బయట ఒక కార్బన్ ఉంది. ఓకేనా? పేరెంట్ ఎవరు, బ్రాంచ్ ఎవరు? రింగులో మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి కదా, 3 కార్బన్స్. బ్రాంచ్ కంటైన్స్ 1 కార్బన్. సో పేరెంట్ ఈస్ సైక్లోప్రోపేన్, బ్రాంచ్ ఈస్ మిథైల్. ఫస్ట్ బ్రాంచ్ ని మెన్షన్ చేయాలి. ఓకేనా? అకార్డింగ్ టు ఫార్ములా, branches or sub-functional groups are represented by secondary prefix. Secondary prefix. మిథైల్ దేంతో రిప్రజెంట్ చేయాలి? సెకండరీ ప్రిఫిక్స్. ఫస్ట్ అదే కదా ఫార్ములాలో. ఫార్ములా ఏంటి? ఫార్ములా సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ plus primary suffix plus secondary suffix. Okay na? Primary secondary prefix represents branches. Idama branches or sub-functional groups. Ikkada branch undi kada, so secondary prefix to represent cheyali. Methyl. Methyl. Okay, methyl means secondary prefix. Compound is cyclic. Primary prefix is cyclo. Cyclo. Okay. Next root word is, parent chain ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3. Prop. Okay. All are single bonds. A. Methyl cyclopropane. Okay na, rule follow అవ్వాలి. Methyl cyclopropane. For example, బ్రాంచ్ లో 2 కార్బన్స్ ఉన్నాయన్న. పేరెంట్ చైన్ లో 3 కార్బన్స్ ఉన్నాయి. ఇథైల్ సైక్లోప్రోపేన్. ఇథైల్ సైక్లోప్రోపేన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాంచ్ లో 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా? రింగ్ లో కూడా 3 కార్బన్స్ ఉన్నాయి. సో 2 ఈక్వల్ అయితే రింగ్ కే ప్రయారిటీ ఇవ్వాలి. సో ప్రొపైల్ సైక్లోప్రోపేన్. ప్రొపైల్ సైక్లోప్రోపేన్. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్ కార్బన్స్ ఉన్నాయి. బ్రాంచ్ కంటైన్స్ 4 కార్బన్స్. పేరెంట్ చైన్ కంటైన్స్ 3 కార్బన్స్. ఓకే. ఈ కేసులో రింగ్ is treated as branch. Branch means sub-functional group. ఓకేనా? పేరెంట్ ఇది అవుతుంది, పేరెంట్ సైడ్ చైన్ అవుతుంది. ఓకేనా? నేమ్ ఏమొస్తుంది దీనికి? 1 2 3 4. 1 cyclopropyl butane. 1 cyclopropyl butane. For example, side chain contains double bond. Okay na, side chain lo 2 carbons unnayamma, 1 double bond undi. So it treated as parent chain. Okay na, ring is treated as substrate. Functional group undi kada, double bond is a functional group. So number of carbons takku unna sare parent chain ga treat cheyali. So name is 1 2. 1 cyclopropyl ethene. 1 cyclopropyl ethene. For example, okay, side chain contains
1 2 3 4 5 6 7 8 9 కార్బన్స్ ఉన్నాయి. 8 కార్బన్స్. Ring contains 3 carbons, 1 double bond. So double bond is a functional group. So treated as parent chain, treated as substrate or branch. Name ఏమొస్తుందమ్మా? నంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? 1 2 3. 3 octyl. 3 octyl cyclopropene. Cyclopropene. 3 octyl cyclopropene. Okay. Okay, Nama. Right. Next one. Alkenes. For example, CH2 double bond CH, single bond CH, double bond CH2. Already మనం డిస్కస్ చేసాం ఈ పాయింట్. 1 2 3 4. Root word is but. Okay na? Compound contains 2 double bonds. Compound contains 2 double bonds. 2 double bond means diene. 1,3 diene. But 1,3 diene. Okay. Right. For example, CH2 double bond CH, single bond C, triple bond CH. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు కాంపిటీషన్ లో ఉన్నాయి, ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నాయి. ఓకేనా? రైట్ సైడ్ నుంచి ట్రిపుల్ బాండ్ ఫస్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ డబుల్ బాండ్ ఫస్ట్ ఉంది. సో ఓకేనా అమ్మా, ఇలాంటి కేసెస్ లో డబుల్ బాండ్ కి ప్రయారిటీ ఇవ్వాలి. 1 లీస్ట్ నెంబర్ డబుల్ బాండ్ కి రావాలి. 2 3 4. ఓకేనా? డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు కూడా ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నప్పుడు డబుల్ బాండ్ కి లీస్ట్ ప్రయారిటీ రావాలి, అంటే దీనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? సో నేమ్ ఈస్ బ్యూట్. మరి నేమ్ ఎలా రాయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఈన్ ఐన్ ఫాలో అవ్వాలి. బ్యూట్. ఓకే, 1 ఈన్ 1 ఈన్ 3 ఐన్ 3 1 in 3 I. Okay, now but 1 in 3 I. For example, CH2 double bond CH, double bond CH, single bond CH, double bond CH. ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ రెండు ఈక్వి డిస్టెన్స్ లో లేవు. ఓకేనా? లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి చూస్తే ట్రిపుల్ బాండ్ కి నెంబర్ 1 వస్తుంది. లెఫ్ట్ డైరెక్షన్ లో చూస్తే డబుల్ బాండ్ కంటైన్స్ సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఇలాంటి కేసులో ట్రిపుల్ బాండ్ కి ప్రయారిటీ ఇవ్వాలి. 1 2 3 4 5. ఓకే. పెంట్ ఈన్ ఐన్ 3 ఈన్ 1 ఐన్ 1 ఐన్. ఓకేనా? 3 ఈన్ 1 ఐన్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ కేసు చూడమ్మా. లాంగెస్ట్ చైన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 కార్బన్స్ వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా తీసుకుంటే 10 కార్బన్స్ వస్తుంది లాంగెస్ట్ చైన్. ఓకేనా?
ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, డబుల్ బాండ్ CH 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ వస్తుంది, కానీ డబుల్ బాండ్ ఇందులో ఇంక్లూడ్ అయింది, డబుల్ బాండ్ ఇంక్లూడ్ అయింది పేరెంట్ చైన్ లో. సో ఇది కరెక్ట్. ఓకేనా. సెకండ్ కేసులో పేరెంట్ చైన్ కంటైన్స్ 8 కార్బన్స్ ఓన్లీ. ఓకే. ఇన్ ఫస్ట్ కేస్ పేరెంట్ చైన్ కంటైన్స్ 10 కార్బన్స్. 10 కార్బన్స్ ఉన్నాయి ప్లస్ డబుల్ బాండ్ లేదు, దీనిలో 8 కార్బన్స్ ఉన్నాయి, డబుల్ బాండ్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ పేరెంట్ చైన్ లో తక్కువ ఉన్నా సరే డబుల్ బాండ్ కి నంబరింగ్ రావాలి. ఓకేనా. ఈ కేసు చూడండి, డబుల్ బాండ్ కి నంబర్ రాలేదు, డబుల్ బాండ్ ఇంక్లూడ్ అవ్వలేదు. ఇంక్లూడ్ అయిందా? అవ్వలేదు. సో ఇట్ ఈస్ రాంగ్. For example, okay, next one amma, alkadienes. కాంపౌండ్ చూడండి, ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి దీనిలో? 3. Okay, number of carbons 3. Prop 1,2. Prop 1,2 diene. Prop 1,2 diene. Okay na. Prop 1,2 diene. For example, ఇలా ఉందనుకోండి, బ్యూట్ 1,3 డైయిన్ అంటాం, కానీ ఇక్కడ చూడండి నేమ్ ఎలా వస్తుంది, ప్రోప్ 1,2 ఓకేనా, డైయిన్. ఈ మోడల్ ఎవరమ్మా మనకి ఎగ్జామ్స్ లో? ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ గ్రూప్స్ లో ఫస్ట్ మనకి COOH, కార్బాక్సిలిక్ యాసిడ్. నేను చెప్పే సీక్వెన్సే ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే COOH కి ఇవ్వాలి, కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ కి సెకండరీ ప్రిఫిక్స్, సెకండరీ సఫిక్స్, 2 నేమ్స్ ఉంటాయమ్మా. సెకండరీ ప్రిఫిక్స్ ఈస్ కార్బాక్సీ, సెకండరీ సఫిక్స్ ఈస్ ఓయిక్ యాసిడ్ ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. 2 నేమ్స్ ఉంటాయి. ఓకేనా. మరి ఎప్పుడు యూజ్ చేయాలి? 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ COOH, హైడ్రోజన్స్ రాయట్లేదు నేను. ఓకేనా. ఈ కాంపౌండ్ లో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఒకటే ఉంది, ఫంక్షనల్ గ్రూప్. ఇట్ ఈస్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఈ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఓకే చైన్ లో ఇంక్లూడ్ అయింది, చైన్ లో ఇంక్లూడ్ అయింది. సో చైన్ లో ఇంక్లూడ్ అయినప్పుడు ఓయిక్ యాసిడ్ ని రిఫర్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ నేమ్ ఏమొస్తుంది చూడండి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 కదా, బ్యూటేన్ ప్లస్ ఓయిక్ యాసిడ్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ AN. ఫంక్షనల్ గ్రూప్స్ చూడొద్దు, కార్బన్ చైన్ లో చూడండి, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ AN.
ప్లస్ ఓయిక్ యాసిడ్. ఓకే, ఓవెల్స్ AEIOU ఓవెల్స్ వచ్చినప్పుడు ఈని క్యాన్సిల్ చేయాలి. సో బ్యూటానోయిక్ యాసిడ్, బ్యూటానోయిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ COOH చైన్ లో ఇంక్లూడ్ అవ్వలేదు. COOH చైన్ కు బయట వైపు ఉంది, రింగ్ కు బయట వైపు ఉంది. సో ఇలాంటి కేసెస్ లో ఓకేనా, కానీ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. చైన్ లో ఇంక్లూడ్ అవ్వలేదు కానీ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇలాంటి కేసెస్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ ని రిఫర్ చేయాలి. సైక్లోప్రోపేన్, సైక్లోప్రోపేన్ కార్బాక్సిలిక్ యాసిడ్, సైక్లోప్రోపేన్ కార్బాక్సిలిక్ యాసిడ్. రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఓకేనా, చైన్ లో ఇంక్లూడ్ అయినప్పుడు ఓయిక్ యాసిడ్, చైన్ లో ఇంక్లూడ్ అవ్వకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్. 2 కేసెస్ లో కూడా మెయిన్ ఫంక్షనల్ గ్రూపే COOH. ఇక్కడ సబ్ ఫంక్షనల్ గ్రూప్ కాదు, మెయిన్ ఫంక్షనల్ గ్రూపే. ఓకే, రింగ్ కూడా పేరెంట్ చైనే. చూడండి, ప్రోపేన్ అని రాస్తున్నాం, ప్రొపైల్ అని రాయాల. రింగు పేరెంటే, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూపే. ఇలాంటి సిచ్యువేషన్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ ని యూజ్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా వినండమ్మా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ CH2COOH, CHCOOH, COOH, COOH. ఈ కాంపౌండ్ ఇచ్చాను. నెంబరింగ్ మామూలు డైరెక్ట్గా ఇచ్చేసాడు. 1 2 3 4 5 6. నెంబరింగ్ ఇచ్చామంటే అర్థం ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్ చైన్ లో ఇంక్లూడ్ అయ్యింది. ఓకేనా, కాంపౌండ్ నేమ్ ఇస్ హెక్సేన్. ఓకేనా, హెక్సేన్ 1,6 డైఓయిక్ యాసిడ్, 1,6 డైఓయిక్ యాసిడ్. హెక్సేన్ 1,6 డైఓయిక్ యాసిడ్ చైన్ లో ఇంక్లూడ్ అయింది. COOH గ్రూప్ రెండు ఇంక్లూడ్ అయినాయి. సో హెక్సేన్ 1,6 డైఓయిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ COOH, COOH, COOH. ఈ కాంపౌండ్ ఉంది. ఈ కాంపౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబరింగ్ ఇలా ఇచ్చామనుకోండి, 1 2 3 4 5. 2 COOH గ్రూప్స్ మాత్రమే ఇంక్లూడ్ అవుతున్నాయి చైన్ లో, ఇది ఇంక్లూడ్ అవ్వట్లేదు. ఓకేనా, ఇంక్లూడ్ అవ్వట్లేదు. సో ఇలాంటి కాంపౌండ్స్ కి, ఓకేనా, అలాంటి కాంపౌండ్స్ కి సపరేట్ నేమ్, అలాంటి కాంపౌండ్స్ కి సపరేట్ నేమ్ ని రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, ఒకసారి నేమ్ చూడండి ఎలా రాయాలో. OH 1 2 3. Propane 1, 2, 3 అన్ని మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ 1, 2, 3 ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. చూడండి నేమ్ డిఫరెంట్ గా ఉంది. ఓకేనా, 3 ఫంక్షనల్ గ్రూప్స్ ని ఇంక్లూడ్ చేశాను. కార్బాక్సిలిక్ యాసిడ్ అని రాశానంటే అర్థం ఏంటి? 3 ఫంక్షనల్ గ్రూప్స్ ని ఇంక్లూడ్ చేశాను. ఓకేనా, పేరెంట్ గా తీసుకున్నాను. సో ఇలాంటి నేమ్స్ ని యూజ్ చేయాలి ఇలాంటి కాంపౌండ్స్ కి. ఓకే, మరి ప్రిఫిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ COOH, COOH, CH2, COOH. ఓకే, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి. ఓకేనా, డైరెక్ట్ గా మీ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ లో
మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. ఓకేనా? సో జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. రైట్. ఇలాంటి కేసులో ఫస్ట్ మెథడ్ 1 2 3 4 5 6 7. ఒకవేళ మనం ప్రీవియస్ మెథడ్ ఇచ్చినా సరే దీనికి రాదు నెంబరింగ్. ఎందుకని? ఇక్కడ డైరెక్ట్ గా పేరెంట్ చైన్ కి COOH అటాచ్ అయి ఉండలేదు. మధ్యలో ఎవరున్నారు? CH2 గ్రూప్ ఉంది. ఓకే. సో ఇలాంటి కేసెస్ లో నెంబరింగ్ ఇలా ఇవ్వాలి. మరి నేమ్ ఎలా రాయాలి సార్? ఓకేనా? ఈ COOH గ్రూప్ కి సెకండరీ ప్రిఫిక్స్ యూస్ చేయాలి. ఓకే. 4 మిథైల్ 4 కార్బాక్సీ మిథైల్ 4 కార్బాక్సీ మిథైల్ 1 2 3 4 5 6 7 హెప్టేన్ 1,7 డైఓయిక్ యాసిడ్. హెప్టేన్ 1,7 డైఓయిక్ యాసిడ్. ఓకే. జనరల్ గా మనకి ప్రిఫిక్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ కంటే కూడా పెద్ద ఫంక్షనల్ గ్రూప్ ఏదీ లేదు. ఓకేనా? కార్బాక్సిలిక్ యాసిడ్ కంటే కూడా పెద్ద ఫంక్షనల్ గ్రూప్ ఏదీ లేదు. పెద్ద ఫంక్షనల్ గ్రూప్స్ అంటే సైజ్ కాదు, ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ఎవరంటే కార్బాక్సిలిక్ యాసిడ్. దీనికంటే ఇంక పెద్ద ఫంక్షనల్ గ్రూప్ ఏదీ లేదు. ఏదైనా ఉంటే అప్పుడు ఇది యూస్ చేయొచ్చు, అవునా? కానీ ఇంకా వేరే ఫంక్షనల్ గ్రూప్ ఏదీ లేదు దీనికంటే పెద్ద ఫంక్షనల్ గ్రూప్. మరి ఇలాంటి కేసెస్ లో మరి దీనికి ప్రిఫిక్స్ ఎలా ఉంది అంటే ఇదిగోండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు COOH. ఓకే, ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా అమ్మా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? కార్బాక్సిలిక్ యాసిడ్ కంటే కూడా ఇక వేరే ఫంక్షనల్ గ్రూప్ ఏది లేదు, పెద్ద ఫంక్షనల్ గ్రూప్. మరి అయినా సరే ప్రిఫిక్స్ ఎందుకు ఇచ్చారు? ప్రిఫిక్స్ ఇచ్చారంటే అర్థం ఏంటి? దీనికంటే కూడా కార్బాక్సిలిక్ యాసిడ్ కంటే కూడా పెద్ద ఫంక్షనల్ గ్రూప్ ఉంటేనే ప్రిఫిక్స్ ఇచ్చేది. కానీ పెద్ద ఫంక్షనల్ గ్రూప్ ఏది లేదు, అయినా కానీ ప్రిఫిక్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇదిగోండి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోసం. దీనిలో అన్ని కార్బాక్సిలిక్ యాసిడ్సే. ఈ రెండు పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ అయినాయి, ఇది పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ అవ్వలేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓకేనా, సో ఇలాంటి నేమ్ యూజ్ చేయాలి. ఓకే, COOH కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో వస్తాయమ్మా ఇవి. ఆక్సాలిక్ యాసిడ్ COOH ఇంపార్టెంట్ నేమ్స్ కదా, కామన్ నేమ్స్. మెలనిక్ యాసిడ్ CH2 COOH సక్సీనిక్ యాసిడ్ CH2 COOH గ్లూటారిక్ యాసిడ్ CH2 COOH అడిపిక్ యాసిడ్. ఓకేనా? CH2 COOH COOH ఫెమిలిక్ యాసిడ్. కామన్ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఓమ్స్ గ్యాప్. O means oxalic acid, malonic acid, succinic acid, glutaric acid, adipic acid, femulic acid. ఓకేనా? వీటికి ఐయుపాక్ నేమ్ అడగరు. ఐయుపాక్ నేమ్ అడిగితే మీరు ఈజీగా రాస్తారు.
ఓకేనా, కామన్ నేమ్స్ అడుగుతారు, ఓమ్స్ గ్యాప్. ఓకేనా, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి, 2 యాసిడ్స్ కి మధ్య 1 కార్బన్, 2 కార్బన్స్, 3 కార్బన్స్, 4 కార్బన్స్, 5 కార్బన్స్. ఓకే, ఇఫ్ n is equal to 5, ఫిమిలిక్ యాసిడ్, n is equal to 4, అడిపిక్ యాసిడ్, n is equal to 3, గ్లూటారిక్ యాసిడ్. ఇవి వేస్ట్ చేసుకొని ప్యాసేజ్ టైప్ క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తారు. ఓకేనా, ఇఫ్ ఏ కాంపౌండ్ కంటైన్స్ 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ కనెక్టెడ్ విత్ 2 కార్బన్స్ అని చెప్పి ప్యాసేజ్ తయారు చేసి క్వశ్చన్స్ ఇస్తుంటారు. ఓకేనా, సో నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓమ్స్ గ్యాప్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఏమంటారమ్మా, ఆపోజిట్, ఫ్యూమరిక్ యాసిడ్. ట్రాన్స్ కదా, ట్రాన్స్ ఫామ్ లో ఉంటే ఫ్యూమరిక్ యాసిడ్ అంటారు. సిస్ ఫామ్ లో ఉంటే మాలిక్ యాసిడ్. ఇట్ ఈస్ ఎ సిస్. మాలిక్ యాసిడ్, మెలోనిక్ యాసిడ్ వేరు, మాలిక్ యాసిడ్ వేరు. మాలిక్ యాసిడ్ అంటే ఇది, మెలోనిక్ యాసిడ్ అంటే ప్రీవియస్ రాసి. ఓకేనా, బోత్ ఆర్ జామెట్రికల్ ఐసోమర్స్. Both are geometrical isomers. Right, next one, sulfonic acid. Carboxylic acid తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ గ్రూప్ ఎవరు, సల్ఫోనిక్ యాసిడ్. ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇవి బాగా ఇంపార్టెంట్ అమ్మా, నేర్చుకోవాలి ఇవి. సల్ఫోనిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ SO3H, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 2 3 4 కార్బన్స్. బ్యూటేన్ ప్లస్, దీనికంటే పెద్ద ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు కదా, సో సెకండరీ సఫిక్స్ యూజ్ చేయాలి. బ్యూటేన్ సల్ఫోనిక్ యాసిడ్. Sulfonic acid, name is butane sulfonic acid. Butane sulfonic acid. For example, SO3H. Name ఏమొస్తుందో చూడండి దీనికి, బ్యూటేన్. 1,4 డై సల్ఫోనిక్ acid. 1,4 disulfonic acid. For example, SO3H. COOH గ్రూప్ ఉంది, SO3H గ్రూప్ ఉంది. ఎవరు మెయిన్ ఫంక్షనల్ గ్రూపు, COOH గ్రూప్. ఫస్ట్ మనం ఇదేగా చెప్పుకుంది, ఇట్ ఈస్ అ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఇట్ ఈస్ సబ్ ఫంక్షనల్ గ్రూప్. సబ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే దానికంటే చిన్నదని. ఓకేనా, సో సబ్ ఫంక్షనల్ గ్రూప్ దేంతో రిప్రజెంట్ చేయాలి, సెకండరీ ప్రిఫిక్స్. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరితో రిప్రజెంట్ చేయాలి, సెకండరీ సఫిక్స్. నేమ్ చెప్తారా కాంపౌండ్ కి, కాంపౌండ్ నేమ్ ఏమొస్తుందమ్మా, 1 2 3 4 3 sulfo butanoic acid. 3 sulfo butanoic acid. ఓకేనా, ఇక్కడ COOH SO3H గ్రూప్ లో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరంటే COOH. అందుకే మనం ఫస్ట్ దాని గురించి చెప్పుకున్నాం. సెకండ్ ఎవరంటే SO3H. అంటే ఇది అప్పుడు దీన్ని సబ్ ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకోవాలి, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకోవాలి. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ ని ఎప్పుడు దేంతో రిప్రజెంట్ చేయాలి, సెకండరీ సఫిక్స్. సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ ని సెకండరీ ప్రిఫిక్స్ తో రిప్రజెంట్ చేయాలి. సో అందుకే నేమ్ ఏం రాశాము,
ఫస్ట్ సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ మెన్షన్ చేయాలి కదా. 3-sulfo, రూట్ వర్డ్ ఈస్ 4 బ్యూట్. ఓకేనా. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరు? COOH, ఓయిక్ యాసిడ్. Right, next one. Anhydrides. Formula is R C double bond O C double bond O R. ఓకే. అన్హైడ్రైడ్స్ ఎలా ఫామ్ అవుతాయమ్మా? ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం. ఓకే. డిహైడ్రేషన్ ఆఫ్ వాటర్ 2 moles తీసుకున్నాం. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేద్దాం. -H2O CH3 C double bond O C double bond O CH3. ఓకే. ఇలా అన్హైడ్రైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. కాంపౌండ్ నేమ్ ఏంటమ్మా? ఐయుపాక్ నేమ్ ఇథనోయిక్ యాసిడ్. ఓకేనా. 2 ఇథనోయిక్ యాసిడ్స్ నుంచి మనకి ఈ అన్హైడ్రైడ్ ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇథనోయిక్. ఓకే, రైట్. దీనికి ప్రిఫిక్స్ ఉండదమ్మా, ఓన్లీ సఫిక్స్. ఓయిక్ యాన్హైడ్రైడ్. ఓకేనా. ఇథనోయిక్, ఈథేన్. జనరల్ గా ఇథనోయిక్ యాసిడ్ కదా, ఈ ఓయిక్ యాసిడ్ ప్లేస్ లో ఓయిక్ యాన్హైడ్రైడ్ ప్లేస్ చేయాలి. ఇథనోయిక్ యాన్హైడ్రైడ్ ఆర్ ఎసిటిక్ యాన్హైడ్రైడ్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. కామన్ నేమ్ అది. ఇట్ ఈస్ ఐయుపాక్ నేమ్. ఎసిటిక్ యాన్హైడ్రైడ్ ఈస్ కామన్ నేమ్. Okay, for example, CH3 C double bond O C double bond O CH2 CH3 ఇలా ఇచ్చారమ్మా కాంపౌండ్. ఇప్పుడు ఈ అన్హైడ్రైడ్ ఎలా ఫామ్ అయి ఉంటుందో చూడండి. ఇది ఎసిటిక్ యాసిడ్, ఇది ప్రొపనోయిక్ యాసిడ్. అవునా? ఇథనోయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. ఎలా రాసాం అది? ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. దీనిలో ఏముంది? ఇథనోయిక్ యాసిడ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ బేస్ చేసుకుని రాశాం. 2 కార్బన్స్ ఉన్నాయి ఆక్సిజన్ కి లెఫ్ట్ సైడ్, ఇథనోయిక్ యాసిడ్. 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొపనోయిక్ యాసిడ్. నేమ్ ఎలా రాయాలి దీనికి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇథనోయిక్, ప్రొపనోయిక్, యాన్హైడ్రైడ్. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఇథనోయిక్, ప్రొపనోయిక్, యాన్హైడ్రైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉందమ్మా. ఎలా రాయాలి నేమ్? ఇదే యాసిడ్ సైక్లో
hexanoic acid. Cyclohexanoic acid. ఇది cyclopropanoic acid. Cyclopropanoic acid. Name ఏమొస్తుందమ్మా? cyclo alphabetical order. Hexanoic, propanoic, anhydride. Cyclohexanoic, propanoic, anhydride. Hexanoic, propanoic, anhydride. Okay, ఇలా మెన్షన్ చేయాలి anhydrides. Next, esters. RC double bond O, OR, ester. Secondary prefix and secondary suffix. Secondary suffix is OATE or carboxylate. Carboxylic acid లాగా దీనికి 2 names ఉంటాయమ్మా. ఓకేనా? Secondary prefix is alkoxy carbonyl or oxycarbonyl. 2 names ఉంటాయి. oxycarbonyl 2 names ఉంటాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 ester. ఆక్సిజన్ కి లెఫ్ట్ పార్ట్ ఇదంతా కూడా పేరెంట్ చైన్. ఆక్సిజన్ కి రైట్ పార్ట్ ఇదంతా కూడా బ్రాంచ్. ఓకేనా? ఎప్పుడైనా సరే బ్రాంచ్ ని ఫస్ట్ మెన్షన్ చేయాలి. మిథైల్ పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. బ్యూటేన్ ప్లస్ చైన్ లో ఇంక్లూడ్ అయింది కదా OATE. ఓకే, వవెల్ వచ్చింది కదా, ఈని క్యాన్సిల్ చేయాలి. సో బ్యూటనోయేట్ మిథైల్ బ్యూటనోయేట్. ఫర్ ఎగ్జాంపుల్ CH3. 2 esters ఉన్నాయి. డైమిథైల్. ఫస్ట్ లెఫ్ట్ పార్ట్ మెన్షన్ రైట్ పార్ట్ మెన్షన్ చేయాలి కదా. దీనిలో రైట్ పార్ట్ లో మిథైల్ ఉంది. ఓకేనా? రైట్ పార్ట్ అంటే ఇక్కడ మీనింగ్ వేరు. ఆక్సిజన్ కి ఇదంతా పేరెంట్ కదా, ఆక్సిజన్ కి ఆల్కైల్ పార్ట్ ఈ పార్ట్ మిథైల్. 2 మిథైల్సే కదా. డైమిథైల్ 1 2 3 4. 1, 4. Number of carbons 4. Butane 1, 4. Di OATE చైన్ లో ఇంక్లూడ్ అయినాయి కదా, DIOATE. ఫర్ ఎగ్జాంపుల్ previous first model OCH3. Okay, 3 functional groups 1 2 3. Trimethyl, trimethyl 1 2 3. Propane 1, 2, 3. Tricarboxylate చైన్ లో ఇంక్లూడ్ అవ్వలేదు కదా, అయినా సఫిక్స్ కార్బాక్సిలేట్. Tricarboxylate. Okay, tricarboxylate. Right. For example,
COOH, C double bond O, OCH3. ఎస్టర్ యాసిడ్ రెండు ఉన్నాయమ్మా. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరు? యాసిడ్. సబ్ ఫంక్షనల్ గ్రూప్ ఎవరు? ఎస్టర్. ఇట్ ఈస్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, ఇట్ ఈస్ సబ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఇలాంటి కేసెస్లో మరి నేమ్ ఎలా మెన్షన్ చేయాలి? ఓకే, రైట్. 1 2 3 4. ఓకే, ఫోర్త్ కార్బన్ కి ఈ గ్రూప్ అటాచ్ అయింది. ఓకేనా, 4 ఆల్కాక్సీ కార్బనాయిల్. ఆల్కాక్సీ కార్బనాయిల్ మీన్స్ ఈ OCH3 ఉంది కదా, ఆల్కాక్సీ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్, 1 కార్బన్ ఉంది కదా, మిథాక్సీ. 4 మిథాక్సీ కార్బనాయిల్. కార్బోనైల్ 1 2 3 4 బిటనోయిక్ యాసిడ్. బిటనోయిక్ యాసిడ్, బిటనోయిక్ యాసిడ్. ఓకేనా, 4 మిథాక్సీ కార్బోనాయిల్ బిటనోయిక్ యాసిడ్. రైట్, ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లాస్ ఆపేస్తానమ్మా. ఓకేనా, రిమైనింగ్ మండే డిస్కస్ చేద్దాము. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసు అబ్జర్వ్ చేశారు కదా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారను, ఇది కూడా యాసిడే, ఎస్టర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ రెండింటి డిఫరెన్స్ చూడండి. ఎస్టర్ ఎస్టర్, యాసిడ్ యాసిడ్, కానీ డిఫరెన్స్ ఎక్కడుంది? కనెక్టివిటీ ఆఫ్ ఎస్టర్. ఇది కూడా ఎస్టరే, OCOCH3 ఎస్టరే. ఆక్సిజన్ కనెక్ట్ అయింది పేరెంట్ చైన్కి, ఇక్కడ C డబుల్ బాండ్ O గ్రూప్ కనెక్ట్ అయింది. మరి ఇలాంటి కేసులో నేమ్ ఎలా రాయాలి? ఓకే, రైట్. 1 2 3 4. ఫోర్త్ కార్బన్ కి అటాచ్ అయింది ఈ గ్రూప్. సెకండ్ నేమ్ యూజ్ చేయాలి. ఆక్సీ, 4 ఆక్సీ ఇథనాయిల్. 2 కార్బన్స్ ఉన్నాయి కదా, 4 ఆక్సీ ఇథనాయిల్. ఇథనాయిల్ బిటనోయిక్ యాసిడ్. బిటనోయిక్ యాసిడ్. ఓకేనా, కనెక్టివిటీ ఆఫ్ ఎస్టర్ మారిపోయింది. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి బాగా. అంతేగాని ఒక 100 ఎగ్జాంపుల్స్ రాసి అన్నిటికీ ఇథనోయిక్ యాసిడ్, బిటనోయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్, పెంటనోయిక్ అవి రాయడం వల్ల మీకు ఉపయోగం లేదు. ఓకేనా, ఇథనోయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్ నేర్చుకుంటే చాలు, మిగిలిన రాస్తారు కదా. ఇలాంటి మోడల్స్ చూసుకోవాలి, అప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, రైట్. ఓకే, ఇంతవరకు చూసుకున్నామా? మండే క్లాస్లో దీని రిమైనింగ్ పార్ట్ ఓకేనా డిస్కస్ చేద్దాము. చేసిన తర్వాత మ్యాక్సిమం మండే క్లాస్లో అయిపోతుంది ఐయూ ప్యాక్. ఓకే, ట్యూస్డే పిఓసి చెప్తాను. ఓకే, పిఓసిలో మీరు ఒకసారి చూడండి, ఆల్రెడీ మనం చదివిన టాపికే కాబట్టి ఓకే, జిల్డాల్ మెథడు, డ్యూమాస్ మెథడు వాటి మీద ఓకేనా అన్ని డిస్కస్ చేయండి. ఓకే, మండే ట్యూస్డే నేను క్లాస్ తీసుకుంటాను. ఓకే, వెడ్నెస్డే థర్స్డే నేను లీవ్ పెడుతున్నాను, మళ్ళీ ఫ్రైడే వస్తాను. పిఓసీలో ఏమైనా పెండింగ్ ఉంటే ఫ్రైడే క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా, పేపర్ ఎక్స్ప్లెనేషన్ సార్ చేస్తారు, రవిశంకర్ సార్ చేస్తారు. ఓకేనా, రైట్. ఇది నోట్స్ కూడా పెడతాను, చదువుకోండి. ఓకేనా, నోట్స్ పెడతానమ్మా. నోట్స్ ఆల్రెడీ వరకు పెట్టాను, అయినా సరే మళ్ళీ పెడతాను గ్రూప్లో, మీ గూగుల్ క్లాస్ రూమ్ కోడ్లో పెడతాను. ఓకే, చదువుకోండి.